విశాఖ శీలానగర్ వద్ద మట్టి కుప్పల్లో మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. రోడ్డు పనులకు మట్టిని తరలించే క్రమంలో 2 డెడ్ బాడీలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరో శ్మశాన ప్రాంతం నుంచి మట్టిని తీసుకొచ్చి కుప్పలుగా వేసి ఉంటారని అనుమానిస్తున్నారు. శీలానగర్ జంక్షన్ నుండి మన ఎయిర్పోర్ట్ కి అది పోర్ట్ రోడ్కి వెళ్ళే దారిలో జస్ట్ జంక్షన్ నుంచి 50 మీటర్ దూరంలో రోడ్కి లెఫ్ట్ సైడ్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా కూడాను రకరకాల ప్లేస్ నుంచి డంప్ చేసిన మట్టి అవశేషాలన్నీ ఉన్నాయి. దాదాపు ఇది డంపింగ్ యార్డ్ లాగా యూజ్ చేస్తున్నారు పబ్లిక్. అదేవిధంగా ఈ ప్లేస్లోనే సైమల్టేనియస్గా రోడ్డు కూడా ఫామ్ అవుతా ఉంది. దానికి ఎక్స్టెన్షన్ రోడ్డుకి ఫామ్ అవుతా ఉంది, పోర్ట్ రోడ్కి ఎక్స్టెన్షన్. అయితే రాత్రి ఎవరో సంబడి ఈ మట్టిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ మట్టిలో 2 శవాలు కనపండి. ఒకటి మగశవం, రెండోది ఆడశవం. మగశవం ఆడశవం రెండు చూస్తే ఏమనిపిస్తుందంటే మెడలో ఈ పూలమాలలు ఉన్నాయి, పక్కన పడేసి ఉన్నాయి. అదేవిధంగా చుట్టూతో తెల్లటి బట్ట కట్టేస్తుంది అన్నమాట. శవాన్ని చుట్టూ వేసి ఉంది. అదేవిధంగా ఆడశవము మరి 2 కట్టయి ఉన్నాయి. అక్కడ కూడా చెక్కలు ఉన్నాయి. అదేవిధంగా పొర్రెలు, ఎముకలు అవన్నీ ఉన్నాయి ఆ మట్టిలో. దీన్ని మట్టి చూస్తూ ఉంటే ఎక్కడో శ్మశాన ప్రాంతంలో ఈ డిగ్ చేసి ఆ మట్టిని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. మనకున్న సమాచారం ప్రకారం రాత్రి సుమారు 2-3 మధ్య ఈ మట్టి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఎవరో తీసుకొచ్చి డంప్ చేశారో, మరి ఎటు నుంచి తీసుకొచ్చారు అనేది దాన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది మనకి క్లియర్గా తేలడం ఏంటంటే ఈ బాడీస్ అన్ని కూడా, ఈ 2 డెడ్ బాడీస్, ఆడ ఒక శవము, అదేవిధంగా మగ మనిషి శవం, 2 కూడాను శ్మశాన ప్రాంతం నుంచి తీసుకొచ్చిన మట్టిగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇక వేరే అనుమానం లేదని క్లియర్గా అర్థం అవుతుంది. అయితే ఎక్కడైందనేది ఇందాక నాకు చెప్పుకున్నట్టు విధంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, చూస్తున్న మృతదేహాలు మట్టిలో వచ్చాయంటూ పోలీసు చెప్తూ ఉన్నారు. ఎక్కడైనా శ్మశానం నుంచి వచ్చారేమో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శీలానగర్ వద్ద జరుగుతున్న మట్టి పనుల్లో బయటపడ్డ రెండు శవాలు బయటపడడం కలకలం చేసింది. అయితే ఇక్కడ శీలానగర్ రోడ్డు దగ్గర గత కొంతకాలంగా రోడ్డు పనులు జరుగుతున్నాయి. అయితే దానికి సంబంధించిన యువతులను కూర్చేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మట్టిని లారీలో తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం తెచ్చిన లారీలో నుండి మట్టి 2 శవాలు బయటపడ్డాయి. ఒకటి ఆడశవం, మరొకటి మగశవం. 2 శవాలు బయటపడ్డాయి. అయితే దీని మీద ఒక్కసారిగా 2 శవాలు కలకలం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. అయితే ఎవరు హత్య చేసి తీసుకొచ్చిన శవాలు కాదని చుట్టుపక్కల శ్మశానాల్లో నుంచి మట్టి తీసుకునే సమయంలో తీసుకువచ్చి ఇక్కడ డంపింగ్ చేశారని చెప్పి పోలీసులు ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నారు. అయితే ఏవైతే ఆ శవాలను 2 శవాల్లో కూడా నెలలో పూలదండలో ఉండడం, అలాగే చనిపోయేటప్పుడు ఏవైతే వస్త్రాలు తప్పుతారో ఆ వస్త్రాలు ఉండడంతో అవి శవాలుగానే భావించారు. అయితే 2 శవాలు కూడా పూర్తిగా ఉండిపోయారు. వాసన కూడా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎవరు హత్య చేసి తీసుకొచ్చిన శవాలు కాదని శ్మశానంలో నుండి మట్టిని తరలించే సమయంలో ఈ శవాలను తీసుకొచ్చి ఇక్కడ చేశారని చెప్పి పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఒక్కసారిగా 2 శవాలు బయటపడ్డాయని తెలియడంతో ఒక్కసారిగా కలెక్టర్ వేగింది. ఎక్కడైనా జంట హత్యలు జరిగారు అన్ని కోణంలోనూ ఒక అనుమానాలు అయితే ప్రశ్న సాగసాగాయి. అయితే పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరిపిన తర్వాత ఇది హత్యలు కాదు, కేవలము శ్మశానంలో నుంచి హత్య శవాలను మట్టిని తరలిస్తుండగా ఈ శవాలు 2 ఇక్కడ తీసుకొచ్చి పంప చేశారనే అభిప్రాయం అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.